రైట్. ఏపీ టీడీపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొన్ని సంస్థలకి ఉపయోగకరమైన పరికరాలను కొని ఆర్డర్స్ ఇస్తే పర్వాలా, అసలు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు, కొన్ని లక్షల ఎర్త్ పైపులు ఈరోజు ప్రకాశం జిల్లాలో తుప్పల్లో చెట్లలో పడిపోయి ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా. అది కాకుండా ఎర్త్ పైపులను కొన్నారు, కొండల్లాగా పేర్చి పెట్టేశారు. ఈరోజు వాటిని ఏ విధంగా వాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఎంత ఆర్థిక భారం పడుతుంది? అవన్నీ కూడా ఆర్థిక భారం అంతా కూడా ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది? వినియోగదారుడి మీదకే కదా. అంతేకాకుండా కేంద్ర నిధులతో ప్రారంభించిన విద్యుత్ పనులు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రేట్లు నిర్ణయించి దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. సో అవన్నీ కూడా నష్టాలన్నీ కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? అంతేకాకుండా ఈ పెరుగుదల ఏదైతే ఉందో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ పెంపుదలంతా కూడా వాళ్ళే ప్రపోజల్ పెట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వాళ్ళే అప్లికేషన్ పెట్టి కేవలం ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకుని వాళ్ళు ఇచ్చి ప్రతిపాదించిన పెంపుదలే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకంతకంటే ఘోరం. సరే, ఒక పక్క వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నిధులు దోచిపెట్టడమే కాకుండా రేట్లు, అత్యధిక రేట్లతో అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్ల రూపాయల పరికరాలు కొనేసి అవన్నీ కూడా పాడైపోయినాయో, అసలు ఉపయోగంలోకి వచ్చినాయో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అప్పులు తీసుకొచ్చిన డబ్బులైనా సరే ఆ విద్యుత్ సంస్థలకే ఇచ్చారా? వాటి అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఖర్చు పెడతానికంటే కాదు. అప్పు తీసుకొచ్చిన డబ్బుల్ని తన ఇష్టారీతిన ఖర్చు పెట్టడం కోసం ఏ విధంగా డైవర్షన్ చేశారో, ఆ కేవలం ఎలక్ట్రిసిటీయే కాదు సుమా, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అప్పులు తీసుకొచ్చి, రకరకాల కార్పొరేషన్ పేర్లతో అప్పులు తీసుకొచ్చి ఏ విధంగా డైవర్షన్ చేశారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. నేను హిందూజాకి సప్లై చేయని కరెంటుకి కేవలం వారి చేతకానితనం మూలంగా 1400 కోట్ల రూపాయలు విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా కూడా వీళ్ళ నిర్వాహకం మూలంగా, విద్యుత్ని తీసుకోపోవటం మూలంగా, కొన్ని తప్పుడు నిర్ణయాలు చేయటం మూలంగా 1400 కోట్ల రూపాయలని హిందూజాస్కి చెల్లించారు. దానివల్ల ఏమి లాభం జరిగిందో తెలుసా? ఆనాటి పెద్దలకి కూకట్పల్లిలో 10 ఎకరాల భూమిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో. అంటే అటువంటి అవినీతి, స్వార్థపూరిత చర్యల మూలంగా ఈరోజు ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇటీవల మనం చూసాం, ఇదేదో మన రాష్ట్రంలోనో లేదా సిఐడినో వాళ్ళు చేసింది కాదు. అమెరికాలో కోర్టులో ఈయన సెకీ ద్వారా ఏదైతే పవర్ కొన్నారో, సోలార్ పవర్ కొన్నారో, దాంట్లో 1750 కోట్ల రూపాయలు ఈయనకి ముట్టినాయి అని చెప్పేసి అమెరికా కోర్టులు చెప్తున్నాయి. అమెరికా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. 3850 కోట్ల భారం పడే విధంగా వేరే రాష్ట్రాలు